హాయ్ హలో అండి. ఆలూతో స్పెషల్ కర్రీ ఆలూ బోండా. ఆలూను 3 ఆలూస్ను ఉడకబెట్టుకొని మంచిగా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. పన్నీర్ 1/2 లీటర్ పాలలో విరగొట్టుకొని పన్నీర్ చేసేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని మంచిగా స్మాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా తీసి పక్కన పెట్టుకొని మిగతాది కార్న్ఫ్లోరు చిటికెడంత ఉప్పు వేసుకొని ఆలుగడ్డను స్మాష్ చేసుకొని ఆలుగడ్డని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పిండిలాగా మంచిగా పిసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన పన్నీర్ ఉంటుందిగా అందులో చిటికెడంత పసుపు వేసి కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకొని మిగతా మనం పిండిలా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా ఒత్తుకొని మిడిల్ పార్ట్లో ఈ పసుపుతో కలిపిన పన్నీర్ని మనం మంచిగా ఓవెల్ షేప్లో ఒక గుడ్డులాగా ఈ విధంగా తిప్పేసుకొని మంచిగా ఈ విధంగా చేసుకుంటే చాలు. తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటన్నిటిని వేపుకోండి. తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మనం ఫ్రెష్ కడాయి తీసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు 4 మిరియాలు, బిర్యానీ ఆకు, ఒక పువ్వు వేసుకొని మంచిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని మసాలాలు వేసుకొని బాగా 5 to 7, 8 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలు బోండాలు ఉన్నాయి కదా వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం. అంటే కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా కలిపేసుకొని ఒక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మంచిగా చపాతీలోకి, బగారన్నంలోకి, మంచిగా బిర్యానీ అన్నంలోకి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే పులావ్లోకి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఆలు బోండా, ఆలు బుర్జీ కమ్మగా వెరీ ఎమ్మీ అండి. ఉప్పు కారం అన్నీ ఆసమ్గా చాలా బాగా టేస్టీ, చాలా బాగా కుదిరింది. ఆసమ్, ఆల్ పర్ఫెక్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. హౌ ఈజ్ ఇట్? మీరు చేసుకొని ఎలా ఉందో కూడా చెప్పండి, షేర్ చేయండి. ఈ విధంగా ఆలుతోనే ఊరికే ఒకటే తినకుండా ఈ విధంగా ట్రై